మొసలు కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం కడుతున్నారంటే సుప్రీంకోర్టు తీర్పునట్టు అంగీకరించారట, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంట. మరి బిల్లు పెట్టమని అడగంగా ఎవరన్నా అద్దన్నారా? మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్ లో బిల్లును అడ్డుకునేది మీరే కదా. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకే ఉన్నదని చెప్పినప్పుడు, మరి మీ నాన్న కాంగ్రెసే ఎంపీనే 2004 2009 మధ్యలో, మీరు 2009 2014 మధ్యలో మీరు ఎంపీనే. అయ్యా కొడుకులు ఎంపీలే కదా, మరి ఎందుకు అడ్డు తగిలిండ్రు? అధికారం అప్పుడు మీ చేతిలో ఉన్నది కదా, కేంద్రంలో అధికారం మీ చేతిలోనే ఉన్నది కదా. దయచేసి ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితేనే మంచిది అంటుండ్రు కదా, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటాను కదా. మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నదని చెప్పింది కదా. మరి 2004లో ఎంపీ ఎవరు? మీ నానే కదా అడ్డం పడ్డది. 2009 2014 మధ్యలో ఎంపీ మీరే కదా మరి అడ్డం పడ్డది. మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా పార్లమెంట్లో అడ్డం పడ్డది మీరే కదా. అన్నాడు ప్రభుత్వం మీ చేతులు ఉన్నది, ఎంపీలు మీరే కదా. తండ్రి 2004 2009 మధ్యలో ఉన్నాడు, అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అప్పుడే వచ్చింది. 2009 14 మధ్యలో మాల ఎంపీలే అడ్డం పడ్డారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నప్పుడేమో బిల్లుకు అడ్డం పడ్డారు. కానీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, పార్లమెంటుకు సంబంధం లేదు అన్నది. ఇప్పుడు చూడండి తొండాట, మనం గ్రామాల్లో అంటాం కూడా తొండాట ఆడుతుంటారని చెప్పి, గ్రామాలు అంటారు కదా వీళ్ళు తొండాట ఆడుతుంటారు అని చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2024లో ఏం చెప్పింది? 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, గౌరవ్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీల 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది? ఆర్టికల్ 341 కు సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే, ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటాను. పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే, ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము, ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటున్నారు. అంటే తొండాట కాకపోతే ఏంటి? అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే, అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టబడ్డది మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే. ఇది తొండాట. అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డారే గాని మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని, రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని, సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగినరంటే, ఈ దేశంలో ప్రముఖ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు. ఓకే, నంబర్ 1, ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తారు. దళితుడైన రాష్ట్రపతి, ఈయన గొప్ప పేరున్నది, దళితుడైన రాష్ట్రపతి, ఈయన గొప్ప పేరున్నది కేఆర్ నారాయణన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరుగా ఎస్సీ వర్గీకరణ సమర్థించి వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేశారు. అరే, ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్థిస్తుంటే, రాష్ట్రపతులు వర్గీకరణ సమర్థిస్తుంటే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్థిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉన్నది. నేను గుర్తు చేస్తున్నా,
ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు కాదు, వాళ్ళ తండ్రులను కన్నా వాళ్ళ తండ్రులను కన్నా ముత్తాతలు కూడా మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం. అంబేద్కర్ పోరాటాన్ని 100 ఏళ్ల క్రితం ఎవరన్నా అడ్డుకున్నారా? అడ్డుకుంటే ఆగిందా? 100 ఏళ్ల తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా? ఆగదు. ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డు తగులుతాం అనేది వాళ్ళ భ్రమలు. కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం, పంజాబ్. ఎంఆర్పిఎస్ 94 కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఒకే రాష్ట్రం, పంజాబ్. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి, కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడుతున్నది, ఇప్పుడు హర్యానా వర్గీకరణ అమలు చేస్తున్నది, తమిళనాడు వర్గీకరణ అమలు చేస్తున్నది, మహారాష్ట్ర వర్గీకరణ అమలు చేయడానికి మళ్ళీ కమిషన్ వేసింది, బీహార్లో వర్గీకరణ జరగాలని పోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా బీహార్ ప్రభుత్వం కూడా అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అరే, ఈ దేశంలో 50 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రం అమలు చేస్తే 50 ఏళ్ల తర్వాత ఇంకో 10 రాష్ట్రాలు పెరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డు తగలడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఇది. 10 రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలల్ని భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? ఇంకా వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి. అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా. కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఎజెండా. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ అనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఎజెండా. కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పిండు. మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు. పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలు పెట్టా. అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే, అందరికి అందించడమే. ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే